జై గురుదత్త. శ్రీ గురు చరిత్ర మంగళవారపు పారాయణం 39వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, కామధేనువు, కల్పవృక్షము వంటి గురు చరిత్రను నాకు తెలుపుతున్నారు. పూర్వజన్మలో ఏ కొద్దిపాటి పుణ్యమో నేను చేసుకోవటం వలన ఇట్టి భాగ్యం నాకు దక్కింది. ఆ తర్వాత కథను తెలుపండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి నామధారకునితో, నాయనా, పరమయోగీశ్వరుడైన శ్రీగురుని లీలలు అన్నీ చెప్పటం ఎవరి తరమూ కాదు. ఆయన మహిమను వర్ణించడం మహామహిమాత్ములకే సాధ్యం కాదు. నాకు తెలిసిన మరికొన్ని లీలలను చెబుతాను, శ్రద్ధగా విను అని చెబుతున్నాడు. శ్రీగురుని మహిమ లోక ప్రసిద్ధమై ఎందరెందరో ఆర్తులు వచ్చి ఆయన అనుగ్రహ ఆశీస్సులను పొంది కృతార్థులగుచున్నారు. గాణగాపురంలో సోమనాథుడు అనే బ్రాహ్మణుడు ఒకడు కలడు. అతనిది ఆపస్తంభ శాఖ. శౌనక గోత్రుడు. అతని భార్య గంగాంబ మహాపతివ్రత. ఆమెకు 60 సంవత్సరాలు వచ్చినను సంతానం కలగలేదు. ఆమె మాత్రము ప్రతిరోజు శ్రీగురుని మఠమునకు వచ్చి స్వామివారికి నమస్కరించి పూజ చేసి హారతులిచ్చి పోతుండేది. ఇలా రోజు జరుగుతూ ఉండగా ఒకనాడు శ్రీగురుడు ఆమెను దగ్గరకు పిలిచి, అమ్మా, నిత్యము నీవు శ్రద్ధతో నన్ను పూజిస్తున్నావు, కానీ నీ కోరికను మాత్రం ఇంతవరకు చెప్పలేదు. నీకేమి కావాలనో కోరుకో, పరమేశ్వరుని కృప వలన అది నెరవేరుతుంది అన్నారు. అప్పుడు గంగాంబ చేతులు జోడించి నమస్కరిస్తూ, స్వామి, పిల్లలు లేని వారికి ఉత్తమ గతులు కలగవని, అట్టి స్త్రీ మొహం చూడరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పుత్రులు లేని ఇల్లు అరణ్యంతో సమానం. నేను అటువంటి భాగ్యమునకు నోచుకోలేకపోయాను. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయాయి. మీ అనుగ్రహం వల్ల వచ్చే జన్మలోనన్నా బిడ్డలు కలుగుతారన్న ఆశతో మీ సేవ చేస్తున్నాను అన్నది. అప్పుడు స్వామివారు నవ్వుతూ ఆమెతో, పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఇప్పుడు మేము వరం ఇచ్చినా అప్పుడు మా వలన బిడ్డలు పుట్టినట్లు నీకెలా తెలుస్తుంది? కనుక నీకు ఈ జన్మయందే ఒక పుత్రిక, పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆవిడ తన కొంగు ముడి వేసుకుని, స్వామి, శ్రీగురు, నాకిప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయినవి. బహిష్టు కాలం ఆగింది. కానీ నేను వచ్చే జన్మలో అడుగుతుంటే మీరేమో ఇప్పుడే ప్రసాదిస్తామంటున్నారు. అందువల్లనే ఈ కొంగుకు ముడివేసుకున్నాను. అలాగని పరమేశ్వర స్వరూపులైన మీ వాక్కు ఎన్నడూ వ్యర్థం కాదు. నేనెన్నో వ్రతాలను ఆచరించాను. అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం చేస్తే బిడ్డలు కలుగుతారని నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ప్రదక్షిణం చేశాను, పూజలు చేశాను అన్నది. అప్పుడు శ్రీగురుడు ఆమె వైపు చూసి నవ్వుతూ, అమ్మా, అశ్వత్థ ప్రదక్షిణం కడుపుణ్యము. ఇప్పుడు దాన్ని కాస్త నిందించి ఇంతవరకు నీవు చేసిన ఫలమును పోగొట్టుకోవలదు అన్నారు. అప్పుడు ఆ గంగాంబ స్వామికి నమస్కరించి అశ్వత్థ వృక్ష మహిమను తెలియజేయండి అని ప్రార్థించింది. అమ్మా, అశ్వత్థ మూలమున బ్రహ్మ నివసించును, మధ్య భాగమున విష్ణువు, చివరి భాగమున రుద్రుడు నివసించును. సాక్షాత్తు వృక్షమే ప్రణవ స్వరూపము. దక్షిణ శాఖలయందు శూలపాణి, పశ్చిమ శాఖలయందు విష్ణువు, ఉత్తర శాఖలయందు బ్రహ్మ ఉంటారు. ఇంద్రాది దేవతలు తూర్పు శాఖలయందు, బ్రాహ్మణులు, ఋషులు, గోవులు, వేదాలు, చివరియందు వృక్షమూలమునందు నదులు, సప్త సముద్రాలు ఉంటాయి. ఆకారము మూలము, ఊకారము స్కందము, మాకారము అగ్రము. అశ్వత్థము సాక్షాత్తు కల్పవృక్షము. దానిని సేవించిన భక్తులకు సమస్త కోరికలు తీరును. ఈ అశ్వత్థ వృక్షమును ఆషాఢ, పుష్య, చైత్ర మాసముల యందును గురు, శుక్ర, మూఢము వచ్చినప్పుడు సేవింపరాదు. శుభదినముల యందు శుచియే ప్రదక్షిణలు చేయాలి. రాత్రి వేళయందు ప్రదక్షిణ చేయరాదు. అశ్వత్థ సేవ చేయువారు అబద్ధములు, జోదములు ఆడరాదు. ఇతరులను నిందించరాదు. తలంటుకుని తడిబట్టలను ధరించి 2 కలశములతో నీటిని తెచ్చి ఆ నీటితో 7 పర్యాయాలు వృక్షాన్ని తడుపవలెను. తిరిగి స్నానం చేసి శుచియే పొడిబట్టలను ధరించి షోడశోపచారములతో పూజించాలి. ఈ వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుగా ధ్యానించాలి. లక్ష్మీ సమేతుడైన పీతాంబరునిగా శంకు, చక్రము, వరముద్ర, ఖడ్గము, చాపము, అభయముద్ర ఉన్న రూపంగా ధ్యానించాలి. వస్త్రముతో గాని దారంతో గాని చుట్టి ప్రదక్షిణములు చేయాలి. మౌనముగా నామము ఉచ్చరించవలెను. నెమ్మదిగా ప్రదక్షిణములు చేయాలి. ప్రతి ప్రదక్షిణకు నమస్కారం చేస్తూ 2 లక్షల ప్రదక్షిణాలు చేసిన బ్రహ్మహత్య పాపము కూడా నశించును. రుణబాధలు, గ్రహబాధలు తొలగును. సంతానం లేని వారు మనోవాక్కాయములతో అశ్వత్థ ప్రదక్షిణం చేసినచో తప్పక సంతాన ప్రాప్తి కలుగును. శనివారం అశ్వత్థ ప్రదక్షిణం చేయుచు మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపేణ, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని నమస్కరిస్తూ అశ్వత్థాన్ని పూజించాక, కోణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః
శౌరి శనేశ్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రాన్ని దృఢ విశ్వాసంతో పఠిస్తే శనిపీడ తొలగి సర్వకామ్యములను పొందుతారు. గురువారం అమావాస్య కలిసిన రోజున ఈ అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోస్తే పాపం నశించును. అక్కడ వేద విప్రునికి భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఫలం కలుగుతుంది. అశ్వత్థ వృక్షాన్ని నాటిన వారి పితరులు శాశ్వత స్వర్గమును పొందెదరు. అశ్వత్థ వృక్షమును నరికిన వారి పితరులతో సహా నరకాన్ని అనుభవింతురు. అట్టి వారు ప్రదక్షిణ పూర్తి చేసి ఉద్యాపన తరువాత బంగారు అశ్వత్థమును దక్షిణలతో వేద విప్రునకు దానం ఇస్తే ఆ పాపం నుంచి విముక్తులగుతారు. అమ్మా, ఇప్పుడు అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఎటువంటి సంశయం పెట్టుకోకుండా నీవు అలా చేసుకో, నీ అభిష్టం నెరవేరుతుంది అన్నారు. గంగాంబ అలాగేనని చెప్పి స్వామి వద్ద సెలవు తీసుకుని సంగమానికి వెళ్లి ప్రతిరోజు 3 పూటల షట్కాల తీర్థంలో స్నానం చేసి శ్రీగురుడు చెప్పినట్లుగా అశ్వత్థాన్ని పూజించింది. 3 రాత్రులు ఆ దంపతులిద్దరూ రాత్రి అక్కడే నిద్రించారు. 3వ రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, శ్రీగురుని వద్దకు వెళ్ళు, ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నాడు. అప్పుడు ఆవిడ నిద్రలేచి భర్తకు ఈ విషయం చెప్పి తెల్లారి ఆమె శ్రీగురుని వద్దకు వెళ్ళింది. ఆమె వైపు శ్రీగురుడు నవ్వుతూ చూచి 2 కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీవు వీటిని భుజించు, నీకొక పుత్రిక పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆమె సంతోషంతో ఇంటికి వెళ్లి వాటిని ఆరగించింది. ఆ సాయంకాలానికే ఆమె ఋతుమతి అయ్యింది. ఆమె ఆశ్చర్యంతో 3 రోజులు నియమమును పాటించి 4వ రోజు శ్రీగురుని వద్దకు వెళ్లి వారిని పూజించింది. ఆమె శ్రీగురుని వాక్కు వలన గర్భవతి అయింది. ఆ గ్రామస్తులంతా ఆ వింతను చూచి ఆశ్చర్యపోయారు. జుట్టంతా నెరసి పళ్ళన్నీ పట్టు తప్పిన ఆ వృద్ధురాలు ఆ వయసులో గర్భవతి ఎలా అయిందని జనమంతా శ్రీగురుని లీలకు ఆశ్చర్యపడి ముక్కును వేలు వేసుకున్నారు. ఆ తర్వాత 7వ మాసంలో ఆమె భర్త సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. సీమంతం అయిన తర్వాత ఆమె శ్రీగురిని దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నెలలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఆడపిల్లను కన్నది. ఆ పాపకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. ఆమె పసిబిడ్డను ఎత్తుకుని శ్రీగురిని వద్దకేగి, స్వామి, వ్యర్థమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది, కానీ ఈ బిడ్డ ఆడపిల్ల, ఏనాటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా అన్నది. శ్రీగురుడు ఆ బిడ్డని ఒడిలోకి తీసుకుని ఆశీర్వదిస్తూ, ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు కాదే, అయినప్పటికీ నీకు 1 సంవత్సరంలోనే మగబిడ్డ పుడతాడు, కానీ ఒక 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, 30 సంవత్సరాలు జీవించే విద్యావంతుడు కావాలా అని అడిగారు. అప్పుడు ఆమె, స్వామి, వ్యర్థమైన పుత్రుడు ఎందుకు, సుగుణాల సంపన్నుడు అయిన పుత్రుణ్ణే ప్రసాదించండి, అయితే అతనికి 5 బిడ్డలు కలిగేటట్లుగా ఆశీర్వదించండి అన్నది. అప్పుడు శ్రీగురుడు ఒడిలోనున్న బిడ్డ వైపు చూస్తూ, అమ్మా, మీకు ఆయురారోగ్యవంతుడు, సుగుణాల సంపన్నుడు, శివవ్రత దీక్షితుడు అయిన వేదజ్ఞుడు అల్లుడుగా దొరుకుతాడు. దూరదేశమైన కాశీ నుంచి నీ బిడ్డ కొరకు వెతుక్కుంటూ వస్తాడు అని ఆమెకు మగబిడ్డ పుట్టేటట్లుగా కూడా ఆశీర్వదించారు. చూచావా నామధారక, శ్రీగురిని మహిమ ఎంతటిదో. గంగాంబకు సంవత్సరంలోగా మగబిడ్డ పుట్టాడు. ఆమె కూతురికి ఐశ్వర్య సంపన్నుడైన వాడు అల్లుడుగా వచ్చాడు. అది నేను చూశాను అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 39వ అధ్యాయం సంపూర్ణం. 40వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి శ్రీగురిని లీలలను ఇంకా ఇలా చెప్పాడు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ. అతడు శ్రీగురిని మఠానికి వచ్చి స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని, స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులు, భక్తులపై ప్రేమతో ఇలా మానవ రూపంలో భూమిపై అవతరించారు. ఇప్పుడు నా జన్మ కాలి కింద మట్టి వల్లే వ్యర్థం అయిపోయింది. నాకు కుష్ఠవ్యాధి వచ్చినందువల్ల ఎవరూ నా ముఖం చూడటం లేదు. అందరూ నన్ను చేదరించుకుంటున్నారు. నేను వేదం నేర్చుకున్నప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తున్నది. ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు పూజలను చేశాను. మీ మహిమను విని ఇప్పుడు మీరే దిక్కని మీ వద్దకు వచ్చాను. మీరు కూడా నన్ను రక్షించుకుంటే మీ పాదాల వద్దనే ప్రాణాలు తీసుకుంటాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు అతడి వైపు చూస్తూ, నాయనా, నీవు ఎన్నో పాపాలు చేశావు కనుకనే ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. నేనొక మాట చెప్తాను, అలాగే చేస్తే నీ వ్యాధి నయం అవుతుంది అని అటువైపుగా కట్టెల మోపుతో వెళుతున్న ఒక వ్యక్తిని పిలిచి,
ఆ మోపులో ఉన్న ఒక ఎండిపోయిన మేడి కర్రను తీయించి దానిని కుష్ఠరోగి అయిన నరహరికి ఇచ్చి, నాయనా, ఈ కట్టె ఈ ప్రాంతంలోనే ఎండి మూడైపోయింది. దీన్ని నీవు తీసుకుని వెళ్లి సంగమం వద్దనున్న సంగమేశ్వర ఆలయం వద్ద పాతు. ప్రతిరోజు నిత్యము స్నానం చేసి తడిబట్టలతో 2 కుండల నిండుగా నీళ్లు తీసుకొని ఈ వృక్షం మొదట్లో పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడు నీ కుష్ఠ రోగం పోతుంది అన్నారు. ఆ నరహరి శర్మ శ్రీగురునికి నమస్కరించి మేడి కట్టెను తీసుకుని వారి వద్ద సెలవు తీసుకుని సంగమానికి వెళ్లి శ్రీగురుడు చెప్పినట్లే కట్టెను నాటి ప్రతిరోజు శ్రీగురుడు చెప్పినట్లే చేస్తున్నారు. ఇలా కొన్ని దినములు గడిచింది. అక్కడ ఉన్న బ్రాహ్మణులు నరహరి శర్మతో, ఓరి పిచ్చి బ్రాహ్మణుడా, నీవు ఎన్నాళ్లు ఇలా చేస్తే మాత్రం ఈ ఎండిన కట్టె చిగురు వేస్తుందా? శ్రీగురుడు దయాస్వరూపుడు. ఆయన లీలలు నీవు వినలేదా? వారు తమ కృపాదృష్టితోనే నీ కుష్ఠరోగాన్ని పోగొట్టగలరు. ఈ ఎండుకట్టె ఎందుకు? నీ వ్యాధి కుదిరేది కాదనే ఉద్దేశ్యంతోనే ఆయన నీకు ఈ ఎండిన మేడికట్టెను ఇప్పించారు అని హేళన చేస్తుండేవారు. నరహరి శర్మ మాత్రము శ్రీగురుని మాటపై సంపూర్ణ విశ్వాసం ఉంచి విమర్శలు భరించి, శ్రీగురుడు సత్యసంకల్పుడు, గురువాక్యము కామధేనువుతో సమానము, ఈ కట్టె తప్పక వృక్షం కాగలదు. నా ప్రాణాలున్నంత వరకు శ్రీగురుని ఆజ్ఞ ప్రకారము చేస్తాను. చనిపోయిన వ్యక్తులను బ్రతికించిన మహానుభావుడు, ఎండుకట్టెను చిగురింప చేయటంలో గొప్పేమీ ఉన్నది అని అనుకుంటూ దృఢ విశ్వాసంతో శ్రీగురుని ఆజ్ఞ ప్రకారం తన పని తాను చేసుకునేవాడు. ఒక రోజున హేళన చేసిన బ్రాహ్మణులు శ్రీగురుని వద్దకు వెళ్లి, స్వామి, మీరు కుష్ఠరోగి బ్రాహ్మణునికి ఎందుకలా చెప్పారో గాని ఆ మూర్ఖుడు నీరైనా త్రాగకుండా ఉపవాస దీక్షతో మీరు చెప్పినట్లు ఆచరిస్తున్నాడు. మేము వద్దని ఎంత చెప్పినా అతడు గురువాక్యమే ప్రమాణము అని అంటూ తన పని తాను చేసుకుంటున్నాడు అని అన్నారు. అప్పుడు శ్రీగురుడు, నాయనలారా, గురువాక్యమే అన్నింటికీ ప్రమాణము, గురువాక్యమే కామధేను అని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువు దేవత, మంత్రము, తీర్థము, వైద్యుడు, వీరిపై ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో అలాంటి ఫలితమే కలుగుతుంది. అందుకు తార్కాణం చెప్తాను వినండి. పూర్వము పాంచాల నగరమునందు సింహకేతు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ధార్మికుడు. అతని పుత్రుడు ధనుంజయుడు. మంచి సత్ప్రవర్తన కలిగినవాడు. ఒకనాడు అతడు అడవికి వేటకు వెళ్ళాడు. భయంకరమైన కీకారణ్యంలో తిరుగుతూ అలసిపోయి దాహంతో ఉంటే శబరుడు అనే కోయజాతివాడు అతని దాహాన్ని తీర్చాడు. రాజకుమారుణ్ణి విశ్రాంతి తీసుకొనుట కొరకు దగ్గరలోనున్న శివాలయం వద్దకు శబరుడు తీసుకువెళ్లాడు. అది ఒక పాడుపడిపోయిన శివాలయం. శబరుడు అక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకుని తదేకంగా చూస్తూ ఉన్నాడు. రాజకుమారుడు, నాయనా, నీకు ఈ శివలింగం ఎందుకు అన్నాడు. అప్పుడు ఆ శబరుడు తాను ఎంతో కాలం నుంచి శివపూజ చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అప్పుడు రాజకుమారుడు, నాయనా, ఈ శివలింగము చాలా పవిత్రమైనది, దీనిని తీసుకువెళ్లి పూజించుకో అని చెప్పాడు. అప్పుడు శబరుడు, స్వామి, నేను అడవిలో పెరిగిన వాణ్ణి, పూజాది కార్యక్రమాలు నాకు తెలియవు. దయచేసి దీన్ని ఎలా పూజించుకోవాలో నాకు తెలపండి. మీరే నాకు గురువు అని రాజకుమారుని పాదాలు పట్టుకుని నమస్కరించాడు. ధనుంజయుడు, ఓయి, నీవి శివలింగాన్ని ఇంటికి తీసుకువెళ్లి నీ ఇంటి బయట ఉన్న స్థలంలో ప్రతిష్ఠించుకో. ప్రతిరోజు శ్మశానమునకు వెళ్లి చితాభస్మను తెచ్చి శివునికి అర్పించి పూజ చేయి. ఆ తర్వాతనే నీకు పనులు ఎన్ని ఉన్నా చేసుకో. దీనివల్ల నీకు మంచి జరుగుతుంది అన్నాడు. శబరుడు ఆ శివలింగాన్ని ఇంటికి తీసుకువెళ్లి తన ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ధనుంజయుడు చెప్పినట్లుగా ప్రతిరోజు చితాభస్మాన్ని తీసుకువచ్చి సమర్పించేవాడు. కొలది దినములు గడిచిన తరువాత ఒక రోజంతా వెతికినా చితాభస్మం దొరకలేదు. అతడు బాధతో ఇంటికి చేరి భార్యతో, ఈ రోజు భస్మం దొరకలేదు. గురువు చెప్పినట్లు ఆచరించలేకపోయాను. ఈ రోజు భస్మం సమర్పించలేనందున ఇన్నాళ్లు నేను చేసిన పూజ అంతా వ్యర్థం అవుతుంది. అంతేగాక గురువు చెప్పినట్లు చేయకపోతే నరకము, దారిద్ర్యము, అధోగతి తప్పదని చెప్పాడు. అప్పుడు అతని భార్య, ఏమయ్యా, ఎందుకు చింతిస్తున్నావు? నేను ఇంటిలోనికి వెళ్ళాక ఇంటికి నిప్పు పెట్టు, వచ్చిన భస్మమును శివునికి అర్పించు, నీ వ్రతము భంగం కాదు అన్నది. అప్పుడు ఆ శబరుడు, నీ తల్లిదండ్రుల సాక్షిగా నిన్ను వివాహం ఆడాను, నిన్ను చంపితే పాపం వస్తుంది అన్నాడు. అప్పుడు అతని భార్య, నా తల్లిదండ్రులు నీకిచ్చి పెళ్లి చేసిన తరువాత నేను నీదాన్నే కదా, నేను నీలోని అర్ధభాగాన్నే కదా, నాపై నీకంత మోహం ఎందుకు? మనిద్దరికి అంత భిన్నభావమేలా అని అతనికి నచ్చచెప్పి ఒప్పించింది. భార్య ఇంటిలోనికి వెళ్లగానే శబరుడు నిప్పు పెట్టి ఆ వచ్చిన భస్మమును శివలింగానికి అర్పించి అలవాటు ప్రకారంగా ప్రసాదం తీసుకోవటం కోసం భార్యను రమ్మని కేకవేసి పిలిచాడు. ఆమె వచ్చింది. ఆశ్చర్యంతో అతడు, ఎలా వచ్చావని అడిగాడు. ఆమె, నాదాన్ని అదేమి చిత్రమో గాని నీవు ఇంటికి నిప్పు పెట్టావు, కాని నాకు ఇంటిలోనికి వెళ్లిన తర్వాత పక్కనంతా మండుతున్నా గాని చెప్పలేని హాయి కలిగింది. చల్లటి గాలి వీస్తుంది.
నీవు పిలవగానే నీ కేక విని వచ్చాను అన్నది. వారు ఇద్దరూ వెనక్కి తిరిగి తమ ఇల్లు చూసేసరికి ఇల్లు ఎప్పటి వలె ఉన్నది. ఆహా, ఏమి ఈశ్వరుని లీలా అని అనుకునేసరికి వారి ఎదుట శివుడే ప్రత్యక్షమై వారు 1,000 సంవత్సరాలు స్వర్గలోకంలో ఉండేటట్లుగా, ఇహపరమనందు అఖండ ఐశ్వర్యములతో ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించి అంతర్ధానం చెందాడు. కాబట్టి నాయనలారా, గురువు మాట యందు విశ్వాసం ఉంచిన వారికి మనోరథం తప్పక ఫలించును అని శ్రీగురుడు ఆ శిష్యులతో చెప్పి, శ్రీగురుడు సంగమమునకు వెళ్లి తన మాట యందు విశ్వాసం ఉంచి మేడికట్టెను సేవ చేస్తున్న నరహరి శర్మను చూచి తమ కమండలములోని నీటిని తీసి ఆ మేడికట్టెపై చల్లారు. తక్షణమే ఆ మేడికట్టె చిగిర్చి కొద్ది క్షణములోనే మహావృక్షంగా రూపొందింది. నరహరి యొక్క శరీరంలో కుష్ఠరోగం పోయి సర్వాంగ సుందరుడుగా సువర్ణమయమైన కాంతితో వెలిగాడు. అప్పుడు నరహరి శర్మ తన శరీరమును చూసుకుని సంతోషంతో శ్రీగురుని పాదములపై పడి ఒళ్ళు మరిచిన ఆనందంతో కన్నులు నీరు కారుతుంటే భక్తితో ఇలా స్తుతించాడు. శ్రీ నరహరి చేసిన గురుస్తోత్రం. కోట్యార్కంభం కోటి సుచంద్రశాంతం విశ్వాశ్రయం దేవగణార్చితాంగ్రిం భక్తప్రియం త్వాత్రిసుతం వరేణ్యం వందే నృసింహేశ్వర పాహి మాం త్వాం. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చలదనంతో దేవతలందరి చేత పూజింపబడే భక్తప్రియుడు, భక్తులకు వరములొసగే అత్రి అనసూయల పుత్రుడై ఉండి కలియుగమున ధర్మ సంస్థాపన కొరకు గాను అవతరించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి, నీకు పాదాభివందనము. నన్ను రక్షింపుము తండ్రి. మాయాతమోర్కం విగుణం గుణాఢ్యం శ్రీవల్లభం స్వీకృత భిక్షువేషం సద్భక్త సేవ్యం వరదం వరిష్టం వందే నృసింహేశ్వర పాహి మాం త్వాం. మాయాపాసమును అంధకారములో ఉన్న భక్తులకు జ్ఞానజ్యోతివై సూర్యుడివైనట్టి విశాలమైన నేత్రములు కలిగిన లక్ష్మీపతివైనట్టి భిక్షువేషము స్వీకరించినట్టి సేవించు భక్త బృందమునకు మంచి వరంబులను నొసగెడు ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. కామాది షణ్మత్త గజాంకుశం త్వం ఆనందకందం పరతత్వరూపం సద్ధర్మగుప్తై విధృతావతారం వందే నృసింహేశ్వర పాహి మాం త్వం. చిత్తమందు ఉండెడి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనిడి మదపు టేనుగులకు అంకుశమైనట్టి ఆనందమునకు మూలమైనట్టి పరతత్వ రూపమైనట్టి అత్యద్భుతమైన సన్యాసి అవతారమును సద్ధర్మ రక్షణకై ధరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. సూర్యేందుగం సజ్జన కామధేనుం మృషోద్య పంచాత్మక భూతమస్మాత్ ఉదేతి యస్మిన్ రమతేస్తమేతి వందే నృసింహేశ్వర పాహి మాం త్వం. పంచభూతాత్మక జగత్కర్తవైయుండి రాగద్వేషాదులు లేని సజ్జనులకు కామధేనువై కోరిన కోర్కెలు తీర్చువాడును, సూర్యచంద్రులే కన్నులుగా కలవాడును, ఈ జగత్తంతయు ఎవనియందు సృష్టి లయములు నందు ఉన్నదో అట్టి ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నా వందనము. నన్ను కాపాడము. రక్తాబ్జపత్రాయ కాంతనేత్రం సద్దండకుండీ పరిహాపితాంగిం శ్రితస్మితజ్యోత్స్య ముఖేందు శోభం వందే నృసింహేశ్వర పాహి మాం త్వం. ఎర్ర కమలముల వలె విశాల నేత్రములు కలిగి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖార విందంతో భక్తుల ప్రచండ దురితములను పారద్రోలుటకు దండమును ధరించి కమండలమును హస్తమున ధరించి సన్యాసి వేషమున ఉన్న ఓ నృసింహ సరస్వతి స్వామి, మీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. నిత్యం త్రయీ మృగ్య పదాబ్జధూళిం నినాద సది బిందు కళాస్వరూపం త్రితాపతప్తస్త్రిత కల్పవృక్షం వందే నృసింహేశ్వర పాహి మాం త్వాం. వేద శాస్త్రాలచే స్తుతించబడు పాద పద్మములు కలవాడవై నాదబిందు కళల స్వరూపము కలవాడవై ఉండి వాటికి అతీతుడవై తాపత్రయములచే పీడింపబడుచు సేవించడి భక్తులకు కల్పవృక్షమై విరాజిల్లడి ఓ నృసింహ సరస్వతి స్వామి, మాటిమాటికి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. దైన్యాదిభికష్ట దావాగ్ని మీడ్యం యోగాష్టక జ్ఞాన సమర్పణోత్కం కృష్ణానది పంచసరిద్యుతిస్తం వందే నృసింహేశ్వర పాహి మాం త్వం. జ్ఞానాంబుద్ధివై భక్తులు స్మరించినంతనే సంతోషించి వారికి అష్టాంగ యోగ సిద్ధిని అనుగ్రహించుచు అష్ట కష్టములతో బాధపడుచు దీనులై శరణు పొందిన భక్తులకు సమస్త కోరికలను తీర్చుచు కృష్ణానది పంచసరిత్తుల సంగమ తీరమునందలి నరసింహవాడి క్షేత్రమున నివసించిన నీకు నమస్కారం. నన్ను రక్షింపుము తండ్రి. అనాది మధ్యాంతమనంత శక్తిం అతర్క్యభావం పరమాత్మ సంగం వ్యతీతవాక్పద మద్వితీయం వందే నృసింహేశ్వర పాహి మాం త్వం. అనంత శక్తి కలవాడవై జగము యొక్క ఆది మధ్యాంతరములయందు ఏకరూపమున విరాజిల్లుచు
అవాస్మానస గోచరుడివై పరమాత్మ రూపుడివై ఉన్న ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. యో నృసింహ సరస్వత్యా అష్టకం పఠతీహాసః దీర్ఘాయు సంస్కృతీతం తీర్ద్వాభీష్టం లబ్ధ్వా మృతం వ్రజేత్. ఘోరమైన సంసారం నుంచి తరింపచేయుటకు ఈ స్తోత్రమును భావమును ఎవరు నిత్యము పఠింతురో వారికి సర్వ కోరికలు తీరును, అమృతత్వం లభించును. ఈ విధంగా నరహరి శర్మ శ్రీగురుమూర్తిని భక్తితో స్తుతించెను. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి జ్ఞానరాశి అవుదుగాక అని దీవించిరి. ఎండిన మేడకట్టే మహావృక్షం అగుట చూచిన జనులందరూ శ్రీగురిని మహిమను చూచి విస్మయం చెంది శ్రీగురిని భక్తి భావములతో స్తుతించిరి. సంగమము నుంచి శ్రీగురుడు నరహరి శర్మను వెంట పెట్టుకుని మఠానికి వచ్చిరి. నరహరి శర్మ ఆ రోజు బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణలతో అందరినీ సత్కరించెను. అప్పుడు శ్రీగురుడు నరహరి శర్మను దగ్గరగా తీసుకుని, నాయనా, నీవు మా నిజమైన భక్తుడవు. నీవు ధనధాన్యములతో తొలతూగగలవు. నీ సంతానం లోకంతో విఖ్యాతి నొందెను అని అతన్ని ఆశీర్వదించి అష్టాంగ యోగమును ఉపదేశించి యోగీశ్వరుడని నామకరణం చేశారు. నీకు కుష్ఠరోగం పోయింది కాబట్టి ఇంటికి వెళ్లి భార్య బిడ్డలను తీసుకుని మా మఠానికి వచ్చి జీవించు అని విద్యా సరస్వతి మంత్రమును కూడా అతనికి ఉపదేశించారు. నరహరి శర్మ శ్రీగురుడు చెప్పినట్లు చేసి ఆయన కృపకు పాత్రుడయ్యను. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 40వ అధ్యాయం సంపూర్ణం. 41వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన భక్తులు మీరు. ఈ గురులీలలు నా హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నవి. నా పూర్వపుణ్యం వలన మీ వంటి మహానుభావుల దర్శనమైంది. మా పూర్వీకులు గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన, పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తుండగా ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. శ్రీగురుడు గంధర్వ నగరంలో ఉన్న సంగతి తెలుసుకుని సాయందేవుడు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి వచ్చాడు. శ్రీగురిని మఠానికి వచ్చి వారిని దర్శించగానే అతనికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండి సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలను తుడిచి ఇలా అన్నాడు: పరమాత్మ, పరంజ్యోతి స్వరూప, మీ లీల ఈ జగమంతా వ్యాపించింది. మీరు త్రిమూర్త్యాత్మకులే కాని మానవమాతృలు కారు. మీ పాదాలను దర్శించినంత మాత్రానే పాపం నశిస్తుంది. కమండలాన్ని చేత ధరించిన మీరు సాక్షాత్తు బ్రహ్మదేవులే. మీ కమండంలోని అమృతంతో కూడిన ఈ నీటిని భక్తులపై చల్లి ఉద్ధరిస్తున్నారు. మీరు దండమును ధరించి భక్తుల పాపాలను పోగొట్టి దుష్టులను సవ్యమార్గంలో పెట్టి రక్షిస్తున్నారు. మీరు సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డెబర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షం అయ్యిందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మల్ని ఎవరు ఎరుగగలరు అని స్తుతించాడు. శ్రీగురుడు సంతోషించి ఆనందంతో సాయందేవుని తలపై చేయి పెట్టి, నాయన, సమారాధనకు సమయం అవుతున్నది. అందరితో నీవు కూడా సంగమానికి వెళ్లి స్నానం చేసిరా, ప్రసాదం తీసుకుందువు అన్నారు. సాయందేవుడు అట్లే చేశాడు. ఆ తర్వాత శ్రీగురుడు అతన్ని పిలిచి, నాయనా, నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్య బిడ్డలు క్షేమమా? మనం చాలా కాలానికి కలుసుకున్నాము అన్నారు. అంతటా సాయందేవుడు, తండ్రి, మీకు తెలియంది ఏమున్నది? అంతా క్షేమమే. బిడ్డలు పెద్దవారయ్యారు. భార్య బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. కుటుంబ భారమంతా పిల్లలు చూసుకుంటున్నారు. నేను మీ దగ్గరనే ఉండి మీ సేవ చేసుకున్నటకే వచ్చాను. ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు. శ్రీగురుడు, నాయనా, మేము సన్యాసులము. ఒకప్పుడు అడవిలో, ఒకప్పుడు ఊరిలో ఉంటాము. మా సేవ చేసుకోవడం చాలా కష్టం. బాగా ఆలోచించుకో అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, మీ శరణుజొచ్చిన నన్ను మీ చరణ సేవకు దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయం ఏమున్నది? గురు సన్నిధి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు, గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు. సకల పురుషార్థములను ప్రసాదించగలిగిన మీ కృప ఉండగా నాకు భయం ఏమున్నది? మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను. ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. అంతటా శ్రీగురుడు, నాయనా, నీ మనసులో అంత దృఢభావం ఉంటే కనుక అలాగే చెయ్యి అని అంగీకరించారు. ఇలా స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకనాడు శ్రీగురుడు సాయంత్రం పూట సాయందేవుని తీసుకుని నదీ సంగమానికి వెళ్లారు. శ్రీగురుడు అందరూ స్నానం చేసిన తర్వాత మిగతా శిష్యులందరినీ కూడా మఠానికి వెళ్లిపోమని చెప్పి సాయందేవుని మాత్రమే అక్కడ ఉండమన్నారు. చీకటి పడింది. అప్పుడు శ్రీగురుడు ఒక అద్భుతమైన లీల చేశారు. అదేమిటంటే, చీకటి పడిన క్షణంలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. గాలికి చెట్లు ఊగిపోయాయి. కొన్ని చెట్లు విరిగి పడిపోయాయి.
ఆకాశమంతా కారు మేఘాలు కమ్ముకుని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరిమెట్లు గొలిపే కాంతులతో మెరుపులు ఆరంభమయ్యాయి. ఇంతలో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని తన వంటిపై ఉన్న ఉత్తరీయాన్ని తీసి శ్రీగురునిపై కప్పి ఆయనకు గాలి బాధ కలగకుండా ఉండేందుకు అడ్డుగా నుంచున్నాడు. గాలివాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. కొద్దిగా గాలివాన తగ్గిన తర్వాత చలిగాలి ఎక్కువగా వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు సాయందేవునితో, నాయనా, మమ్మల్ని చలి బాధిస్తుంది, గ్రామానికి వెళ్లి మఠం నుంచి అగ్ని తీసుకునిరా అన్నారు. అప్పుడు అతను బయలుదేరుతుంటే బాటకు అటు ఇటు చూడకుండా వెళ్లి రమ్మన్నారు. సాయందేవుడు బయలుదేరి ఊరివైపు నడుస్తున్నాడు. రహదారిలో ఎటు చూసినా మోకాలిలోతు బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నది. కటిక చీకటిలో శ్రీగురుని స్మరిస్తూ చీకటిలో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ మఠం చేరి నిప్పు తీసుకుని తిరిగి బయలుదేరాడు. దారిలో వస్తూ శ్రీగురుడు దారి కటు ఇటు ఎందుకు చూడవద్దన్నారో అన్న కుతూహలం ఎక్కువై ఒక్కసారిగా కుడి పక్కకు చూచాడు. భయంకరమైన 5 పడగలు కలిగిన నల్లని త్రాచుపాము వస్తూ కనిపించింది. అతడు భయంతో నెమ్మదిగా ఎడమవైపుకు చూశాడు. ఆ పక్కనే ఇంకొక పాము కూడా వెంబడిస్తూ కనిపించింది. అతనికి భయంతో గుండెలు టారెత్తాయి. శ్రీగురుని నామాన్ని ఉచ్చరించుచూ గుండె దడ తగ్గించుకుని నా పాముల నుండి రక్షించమని ప్రార్థిస్తూ సంగమం వద్దకు సమీపించాడు. ఇంతలో శ్రీగురుడు కూర్చున్న ప్రదేశం నుంచి వేల కొలది దీపములు వెలుగుతున్నట్లుగా కనిపించాయి. తీరా శ్రీగురుని వద్దకు చేరుకునేసరికి ఆ కాంతులు లేవు. నిప్పును కింద పెట్టి నిప్పును రాజేసి తల పైకెత్తి చూడగానే భయంకరమైన ఆ పాములు శ్రీగురునికి నమస్కరించి వెళ్తున్నాయి. భయంతో మరింత వణికిపోతుంటే శ్రీగురుడు అతని వైపు చూసి నవ్వుతూ, నాయనా, గురుసేవ ఎంత కఠినమైనదో చూచావా? కలి ప్రభావం వల్ల ఇంద్రియ చాపల్యం, అపప్రచారాలు ఎన్నో ఎక్కువవుతాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే ఫలితం ఉంటుంది. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేస్తుండేవాడు తేలికగా అభిష్టాలను పొందుతాడు. పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు గురువును అలా సేవించాలి. ఏకభావంతో ఆరాధించడమే ఉత్తమమైన సాధన. మంచి శిష్యుడు గురువును విడవక నీడవలే సేవిస్తాడు. గురువే పరమేశ్వరుడని, ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, ఆయన పాదజలమే గంగాతీర్థంగా సేవిస్తాడు. గురువు ఎంతటి అసాధ్యమైన పని చెప్పినా అది చేయటానికి తన ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి వాడిని యమధర్మరాజు కూడా చూచి భయపడతాడు అని శ్రీగురుడు చెప్పారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, నేనేమీ తెలియని మూర్ఖుడను. గురుభక్తి ఎలాంటిదో తెలియజేయండి. దాని సహాయంతో మనస్థైర్యం చిక్కించుకుని మీ చెంతనే ఉండి సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనా, పూర్వము త్వష్ట అనే 8 సంవత్సరాల బ్రాహ్మణ బాలుడుండేవాడు. అతడు విద్యాభ్యాస నిమిత్తమై ఒక మునీశ్వరుని వద్ద కుటీరంలో ఉండేవాడు. ఒకనాడు గురువు యొక్క కుటీరం వర్షం వల్ల పూర్తిగా తడిసిపోయింది. అప్పుడు ఆ గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి తడిసిపోతూ ఉన్నది. నాకు గాలి, వాన, అగ్ని వలన నశించినటువంటి కుటీరం నిర్మించి సమర్పించు అన్నారు. ఇంతలో ఆ గురుపత్ని వచ్చి, నాయనా, నాకు ఎవరు నేయినది, కొట్టనిది, రంగురంగులది, నాకు సరిపోయేది అయినా రవికను తెచ్చిపెట్టు అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు కాళ్లకు మట్టి అంటనివి, నీటి మీద కూడా నడవగలిగేవి, ఎప్పుడూ సరిపోయేవి అందమైన పాదరక్షకులు కావాలి అన్నాడు. అప్పుడే చిన్నదైన గురుపుత్రిక వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు కావాలి, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒక్క స్తంభంతోటే చేసి ఉండాలి, దంతంతో చేసినదై ఉండాలి, పగలనిదిగా ఉండాలి, నా వెంట తీసుకువెళ్లడానికి వీలుగా ఉండాలి, దాన్ని నెట్టుకెళ్లడానికి కింద చక్రాలుండాలి, దాన్ని మడిచివేయుటకు వీలుగా ఉండాలి, అందులో పీట, కుర్చీ ఉండాలి, ఆడుకోవడానికి అందులో వంటపాత్రలుండాలి, అవి మట్టివి కావాలి, నాకు అవే వంట నేర్పాలి, అందులోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు అని చెప్పింది. త్వష్ట అంగీకరించి గురువు వద్ద సెలవు తీసుకుని అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ దిక్కుతోచక గురువును ధ్యానిస్తూ అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు. అప్పుడు ఒక అవధూత కనిపించి త్వష్టను చూచి, నాయనా, నీవు ఎవరువు? ఇంత చిన్నవాడివి ఈ కీకారణ్యంలో తిరుగుతున్నావేమి అని అడిగాడు. అంతా త్వష్టకు అతన్ని చూడగానే మనస్సు శాంతించింది. ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన కీకారణ్యంలో మిమ్మల్ని చూడగానే నా పాలిట ఈశ్వరుడనిపిస్తుంది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనులను గూర్చి చెప్పాడు. అప్పుడు అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయనా, అభిష్టప్రదుడు అయిన లింగేశ్వరుడు కాశీలో ఉండగా భయం ఏమున్నది? నీవు కాశీకి వెళ్ళు, విశ్వనాథుని దర్శించి పూజించు. ఆయన వరంతో దేవతలు కూడా మహిమలు పొందారు. కేవలం గుక్కెడు పాల కోసం కోరిన ఉపమన్యువుకు సాక్షాత్తు పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాసముద్రుడు అని చెప్పాడు. అంతా త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడున్నది అని అడిగాడు.
అప్పుడు ఆ ముని, నాయనా, కాశీకి నేను తీసుకువెళ్తాను పద, దానివల్ల నాకు కూడా విశ్వనాథుని దర్శనం భాగ్యం కలుగుతుంది అని తన లీల చేత మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 41వ అధ్యాయం సంపూర్ణం. 42వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. ఆపై కథను సిద్ధయోగి ఇలా చెప్పాడు. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత అవధూత బోధించిన విధంగా త్వష్ట విశ్వనాథ దర్శనం చేసుకుని అంతర్గృహ యాత్ర, స్నానం, దానము, అర్చన, శ్రాద్ధము చేసి అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందు మాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలనగు అన్నీ దర్శించుకుని తన పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి మనసులో గురుచరణాలను నిలుపుకుని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుపత్ని, గురుపుత్రుడు, పుత్రిక అడిగినవన్నీ విన్నవించాడు. శంకరుడు వరం ఇచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అని సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యేను. త్వష్ట సంతోషించి తన గురువు, వారి కుటుంబం కోరినవన్నీ సమర్పించుకున్నాడు. వెంటనే గురువు సంతోషించి అతనికి జ్ఞానం, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కావున సాయందేవ, గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు. గురుభక్తునికి 3 మూర్తులు వశమై అభిష్ట సిద్ధిని ప్రసాదిస్తారు. గురువు లేక మోక్షము సిద్ధించదు అన్నారు. శ్రీగురుడు గురుసేవ వృత్తాంతమును చెప్పేసరికి సూర్యోదయం అయింది. గురుసేవ వృత్తాంతమును విన్న సాయందేవుడు శ్రీగురునికి నమస్కరించి పారవస్యంతో, ఓ కృపామూర్తి, మీరు కాశీయాత్రను వివరిస్తుంటే మీతో కలిసి కాశీక్షేత్రాన్ని దర్శించినట్లుగా అనుభవం అయింది. జగద్గురు, కృపాసాగర, ఇది నిద్రావస్థో లేక జాగ్రత్తావస్థో తెలియటం లేదు. అజ్ఞానులైన మానవులు మిమ్మల్ని మానవమాతృలుగానే అనుకుంటున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అని శరీరమంతా రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో శ్రీగురుణ్ణి ఇలా స్తుతించాడు. ఇందుకోటి తేజ కిరణ సింధు భక్త వత్సలం నందనాత్రి సోను దత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్యాక్షతాది వృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. కోటి సూర్యులు, కోటి చంద్రులతో సమమగు కాంతి కలిగి విశ్వాశ్రయమై దేవతల చేత పూజింపబడి భక్త ప్రియుడై భక్తులకు వరములొసగేడి అత్రి అనసూయలకు తనయుడై అవతరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపుము తండ్రి. మోహపాసాంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభే సనాయకం సేవ్య భక్త వృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. మాయాపాసమును అంధకారములో నున్న భక్తులకు సూర్యుడవైనట్టియు విశాలమైన నేత్రములు కలిగి లక్ష్మీపతివై సేవించు భక్త బృందమునకు శ్రేష్టములైన వరంబులొసగెడి ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు మాటిమాటికి నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. చిత్తజాతవర్గ షట్కమత్తవారణాంకుశం సత్వసార శోభితాత్మదత్త శ్రీయవల్లభం ఉత్తమావతారభూత కర్తృభక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. చిత్తమందు ఉదయించడి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనడి మదపుటేనుగులకు అంకుశమైనట్టియు భక్తులందలి వాత్సల్యముతో శుద్ధ సత్వము నుపాధిగా స్వీకరించి అత్యద్భుతమగు యతి అవతారము ధరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపుము తండ్రి. వ్యోమ వాయు తేజాప భూమి కర్తుమీశ్వరం కామ క్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం కామితాతదాతృభక్త కామధేను శ్రీగురం వందయామి నారసింహ సరస్వతి సపాహి మాం. పంచభూతాత్మకమైన జగమునకు కర్తలయుండు రాగద్వేషములు లేని భక్తులకు కామధేనువై వారికి కామితార్థములు లొసగేడి సూర్యచంద్రులు నేత్రములుగా గల ఓ గురుమూర్తి నృసింహ సరస్వతి స్వామి, ఈశ్వర, నీకు వందనము. నన్ను రక్షింపుము. పుండరీకాయతాక్ష కుండలేందు తేజసం చండ దురిత కండనార్ధ తండధారి శ్రీగురుం మండలీక మౌలి మార్తాండ భాసితాననం
వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. కమలముల వలె విశాలమైన నేత్రములు కలిగి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖార విందంతో నొప్పుచు భక్తుల ప్రచండ పాపములను పారద్రోలుటక అనునట్లు దండమును ధరించి కమండలమును హస్తమున కలిగి యతివేషముననున్న ఓ శ్రీహరి నృసింహ సరస్వతి స్వామి నీకు వందనము, నన్ను రక్షింపుము. వేద శాస్త్రస్తుత్య పాదమాదిమూర్తి శ్రీ గురం నాద బిందు కళాతీత కల్పపాద సేవ్యయం సేవ్య భక్త వృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. వేద శాస్త్రములచే స్తుతింపబడు పాద పద్మములు గలవాడవై నాద బిందు కళలు స్వరూపముగా గలవాడవై ఉండియు వాటి కతికితుడవై తాపత్రయములచే పీడించబడుచు సేవించెడి భక్తులకు కల్పవృక్షమై విరాజిల్లెడి ఓ నృసింహ సరస్వతి స్వామి మాటి మాటికి నమస్కృతులు గావించద, నన్ను రక్షింపుము. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణవేణి తీరవాస పంచనద్య సంగమం కష్టధైన్య ధూర భక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. జ్ఞానం బుద్ధివై భక్తులు స్మరించినంతనే సంతసించి వారలకు అష్టాంగ యోగ సిద్ధిని అనుగ్రహించుచు అష్టకమలములతో బాధ నొందుచు దీనులై శరణు నొందిన భక్తులకు సమస్త కామ్యములు వసంగుచు కృష్ణానదిలో పంచనదులు కలియ చోట నరసింహవాడి క్షేత్రమున నివసించుచు భక్తులను ఉద్ధరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు వందనము, నన్ను రక్షింపుము. నారసింహ సరస్వతీ సనామాష్టమౌక్తికం హారకృత్య శారదీన గంగాధరాఖ్య స్వాత్మజం ధారణీక దేవ దీక్ష గురుర్మూర్తి తోషితం వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. శారదా గంగాధరుల పుత్రుని చేత కూర్చబడిన నరసింహ సరస్వతి అష్టకమును ముత్యాలహారమును సంతోషంతో ధరించిన దేవయజ్ఞ దీక్షిత గురుమూర్తి శ్రీ నృసింహ సరస్వతి స్వామి నీకు వందనము, నన్ను రక్షింపము. నారసింహ సరస్వతీ సాష్టకం చ యః పఠే ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం సార జ్ఞాన దీర్ఘాయురారోగ్యాది సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్. ఘోరమైన సంసారము నుండి తరింపచేయు సమర్థమైన ఈ నరసింహ సరస్వతి అష్టక స్తోత్రము ఎవరు పఠింతురో వారు చతుర్విధ పురుషార్థములను దీర్ఘాయుష్యును ఆరోగ్యమును సంపత్తును కూడా పొందెదరు. సాయందేవుడు స్తుతించుచు శ్రీగురిని పాదములపై పడి బోరు బోరున ఏడ్చెను. శ్రీగురుడు అతన్ని లేవనెత్తి, నాయనా నీవే మా నిజమైన భక్తుడవు, నీవు సేవ చేయుచు ఇక్కడనే ఉండము, ఇక మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు, నీ భార్య బిడ్డలను తీసుకువచ్చి మా వద్దనే నివసించము అని చెప్పి సాయందేవునితో సహా మఠానికి తిరిగి వచ్చరి. ఒకనాడు సాయందేవుడు శ్రీగురిని ఆజ్ఞను తీసుకుని తన గ్రామానికేగి భార్య బిడ్డలను తీసుకుని మహా ఆనందంతో గాణ్గాపురం చేరి శ్రీగురునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి ఈ విధంగా ప్రార్థించెను. ఓం నమో శ్రీ సద్గురు చంద్రమౌళి, మీరు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులు దృష్టికి మానవుల్లా కనిపిస్తున్నారు. మీ మహిమ అపారము, ఎవరికి వర్ణింపతరం కాదు. పూర్వజన్మ పుణ్యములచే దయానిధులైన తమరి దర్శనంచే పాపతాపములు రెండునూ నశించునని ఈ విధంగా స్తుతించాడు. భూమండలమున భక్తజనులకు భాగ్యనిధియే అవతరించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామిని నేను చూడగలిగాను. హృదయమున భక్తితో ధ్యానించు వారికి సుఖములనిచ్చు జగత్పతి అయిన మీ చరణములను నేను దర్శించగలిగినాను. సంసారమున బాధపడుతున్న భక్తులకు అభిష్టమునిచ్చి రక్షించు యోగులకు ప్రభువై యోగ సిద్ధిని అనుగ్రహించుచు నరసింహ సరస్వతి స్వామిని చూచే భాగ్యం కలిగింది. పరతత్వమే సగుణమై దండ కమండలాలను ధరించి సత్పురుషులను ఉద్ధరించుచున్న ఓ నరసింహ సరస్వతి యతి సార్వభౌమ, నేను మిమ్మల్ని నేత్రపర్వకంగా చూడగలిగినాను. మీ చరణ స్పర్శ వలన గంధర్వపురం భూ కైలాసమైంది. దయకు సముద్రులై ప్రేమతో భక్తులను పరిపాలించు మీ పాదములను నేను చూడగలిగినాను. యతులని నక్షత్రములతో చంద్రుని వలె ప్రకాశించడి మిమ్మల్ని నేను కన్నులతో చూస్తున్నాను. భక్తజనుల భాగ్యమే సాకారమే వెలసి భూమి యందు యతీశ్వరుని రూపంగా మిమ్మల్ని చూస్తున్నాను. స్వామి, ఉపనిషత్తులన్నీ మీ పాదములతోనే ముద్రితమై ఉన్నవి. భక్తులను రక్షించటంలో జాగు చేయని దయాఘన మీకు జయము జయము. శేషసాయిపై మీరు సన్యాసి దేహమును ధరించి మీ కృపాకటాక్షము ఎవరి యందు ప్రసరించునో వాడు ధన్యుడే ధన్యుడు.
అట్టి పవిత్రమైన మిమ్ములను నేను దర్శించుకున్నాను. ఆనందమునకు సముద్రులై గంధ పరిమళములతో శోభిల్లే యోగీంద్ర గోపీజనప్రియుడైన శ్రీకృష్ణ భగవానుని మీ రూపంలో దర్శిస్తున్నాను. కరిరాజైన గజేంద్రునకు మోక్షమును వసగిన శ్రీ మహావిష్ణువే ప్రకృతి పురుషుల రూపంతో సార్థకమునర్చిన జగద్గురు రూపాన సంచరిస్తున్న మిమ్మల్ని కన్నుల పండుగగా దర్శించుకున్నాను. ఈ విధంగా శ్రీగురిని సాయందేవుడు స్తుతించుచు భార్య బిడ్డలను కూడా శ్రీగురిని పాదాల వద్ద చేర్చాడు. అప్పుడు సాయందేవుని పుత్రులలో పెద్దవాడైన నాగనాథుని చూస్తూ నాగనాథుని తలపై హస్తం ఉంచి ఆశీర్వదించి సాయందేవుని వైపు చూస్తూ, ఇతడే మా నిజమైన భక్తుడు, ఇతడి వల్ల మా కీర్తి దిగంతాలకు వ్యాపించగలదు అని చెప్పి, నాయనా, ఇక నుండి ఆ మ్లేచ్చరాజు సేవలో ఉండకూడదు, మా అనుగ్రహం వల్ల మీ వంశమునకు కీర్తి కలుగును అని సంపూర్ణంగా వారిని ఆశీర్వదించిరి. తర్వాత శ్రీగురుడు వారితో, నాయనా, మీరు సంగమమునకు వెళ్లి స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించుకుని రండి అని చెప్పిరి. అదీ కాక ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కాబట్టి అనంత వ్రతం చేసుకోమని చెప్పిరి. అప్పుడు సాయందేవుడు, స్వామి, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే మాకు అనంత వ్రతము, అట్లు కాక వేరొక అనంతుడెందుకు అనెను. అప్పుడు శ్రీగురుడు వారితో, నాయనా, మీరు కౌండిన్యస గోత్రికులు, మీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం వల్ల ఉద్ధరింపబడ్డాడు, కనుక మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలమును పొందండి అని చెప్పిరి. అప్పుడు సాయందేవుడు, స్వామి, మా గోత్ర ఋషి అయిన కౌండిన్యుడు ఈ వ్రతం వల్ల ఎలా ఉద్ధరింపబడ్డాడో తెలియజేయండి అని ప్రార్థించెను. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 42వ అధ్యాయం సంపూర్ణం. 43వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. శ్రీగురుడు అనంత పద్మనాభ వ్రత మహత్యమును ఈ విధంగా వివరించారు. ధర్మరాజు జూదంలో ఓడిపోయి పాండవులు అడవులలో వనవాసం చేస్తున్నప్పుడు దుర్మార్గుడైన దుర్యోధనునికి వారిని ఇంకా కష్టమునకు గురి చేయుటకు దుర్వాస మహర్షిని వారిపైకి పురికొల్పెను. ఇన్ని కష్టాలను భరిస్తున్న ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మునితో, ధర్మాత్ముడైన నీవు మాకు అండగా ఉండి కూడా మేము ఇన్ని కష్టాలకు గురి కావలసి వచ్చింది ఎందుకు? దీనికి తరుణోపాయం చెప్పమని వేడుకొనెను. అప్పుడు శ్రీకృష్ణుడు, అనంతుడును నేను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు నా యందు ఇమిడి ఉన్నాయి. అట్టి అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పాడు. ఈ అనంత వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయాన భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు అని చెప్పి ఆ వ్రత మహిమను తెలిపే కథనొకదానిని ఈ విధంగా చెప్పాడు. పూర్వం వశిష్ఠ గోత్రంలో సుమంతుడనే ధర్మనిష్ట కలిగిన ఋషి ఉండేవాడు. అతడు భృగు గోత్రీయ దీక్ష అను భార్యను పెండ్లాడెను. కొలతి కాలంలోనే దీక్షకు సుశీల అను కూతురు పుట్టినది. దీక్ష మరణించెను. తల్లిని పోగొట్టుకున్న సుశీల తండ్రి అయిన సుమంతుడి వద్దనే పెరుగుచుండెను. సుమంతుడు కర్మానుష్ఠానానికి భంగం కలగకుండా ఉండేందుకు మరొక వివాహం చేసుకునెను. ఆమె గయ్యాళి. ప్రతిరోజు భర్తతోనూ సుశీలతోనూ పోట్లాడుచూ ఉండేది. ఇంతలో సుశీల యుక్త వయస్కురాలై ఉండుట చేత కౌండిన్యుడు అనే ఋషికిచ్చి వివాహం చేసిరి. సవితి తల్లి పెట్టే బాధలు భరించలేక భర్తతో వేరు కాపురమునకై సుశీల బయలుదేరెను. సవితి కూతురు కాపురానికి వెళ్లినప్పుడు దోవబత్తెనికి కించిత్తు పేలపిండిని ఇవ్వడానికైనా ఆమె అంగీకరించలేదు. సుమంతుడు భార్య చూడకుండా కొద్దిగా గోధుమ పిండి మాత్రము మూటగట్టి కూతురుకు ఇచ్చి సాగనంపెను. భార్యాభర్తలు ఇద్దరూ ప్రయాణించుచు మధ్యాహ్న సమయానికి ఒక నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్ర చీరలు కట్టుకుని తడి బట్టలతో కలసములను పెట్టి పూజించుట చూచి వారిని సుశీల సమీపించి, అమ్మలారా, మీరు ఏమి వ్రతం చేస్తున్నారు అన్నది. వారు సర్వాభీష్టములను వసగు అనంత వ్రతం చేస్తున్నామని చెప్పారు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పమని సుశీల అడగగా వారు ఇలా చెప్పారు. భాద్రపద మాసమందు శుద్ధపక్షములో చతుర్దశి తిథి నాడు ఈ వ్రతం చేయాలి. 14 ముళ్ళు వేసిన ఎర్రని తోరమును సిద్ధం చేసుకుని నదీ స్నానం చేసి పసుపు కుంకుమలు ధరించి ఎర్రని వస్త్రం కట్టుకుని శుచి అయి 2 కలశాల నిండా నీరు పోసి పూర్ణ పాత్రల మీద వస్త్రాన్నుంచి అష్టదళ పద్మాన్ని గీచి దర్భతో శేషశాయి అయిన విష్ణువును స్థాపించి పూజించాలి. చతుర్భుజాలతో శంకు చక్రములతో కూడిన అనంతుని అందు భావించి ధ్యానించవలెను. పాత తోరమును తీసివేసి కొత్త తోరమును కుడి చేతికి మంత్రంతో కట్టుకుని గోధుమ పిండి వంట చేసి నివేదన చేసే దక్షిణలతో సహా వేద విప్రునికి దానం ఇవ్వాలి. కృత్వా దర్భమయం దేవం శ్వేత దీపే స్థిరం హరం సమన్వితం సప్తఫణ్హై పింగళాక్షం చతుర్భుజం అని నమస్కరించాలి.
ఆ తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేసి 14 కుండలను బ్రాహ్మణులకు దానం ఇస్తే అన్ని పురుషార్థాలు లభిస్తాయని ఆ స్త్రీలు సుశీలాదేవికి వ్రత విధానాన్ని చెప్పి ఆమె చేత కూడా వ్రతం చేయించారు. ఆ తర్వాత భర్తతో కలిసి ఆమె బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లుగా దారిలో ఒక పట్టణంలో ప్రజలు కౌండిన్యునికి ఎదురు వచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ వారు కొంతకాలం నివసించి శ్రీమంతులై సుఖంగా ఉన్నారు. ఒకనాడు కౌండిన్యుడు తన భార్య చేతికి ఉన్న తోరమును చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అని అడిగాడు. ఆవిడ అది అనంత తోరమని, దాని మహిమ వలననే తాము ఈ రోజు సిరి సంపదలతో ఉన్నామని ఆవిడ ఎంత చెప్పినా వినకుండా త్రెంచి మంటల్లో పడేశాడు. కొద్ది కాలంలోనే వారింట్లో దొంగలు పడి వంట పాత్రలతో సహా సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తాను చేసిన తప్పును గ్రహించి అనంతుణ్ణి ఎలాగైనా దర్శించి ఆయన్ను శరణు పొందనిదే భోజనమైన చేయనని ప్రతిజ్ఞ చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక భయంకరమైన కీకారణ్యంలో వెతుకుతూ వెళ్ళాడు. దారిలో ఒక పెద్ద మామిడి చెట్టును చూశాడు. దానికి పూత కాయలు లేవు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక పక్షి కూడా లేదు. అనంతుడెక్కడా అని ఆ చెట్టును అడిగితే, నాకు ఆయన దర్శనం లభించలేదు, మీకు కనిపిస్తే నా దుస్థితిని వివరించమని చెప్పిందా చెట్టు. మరొక చోట ఒక గడ్డి పరగనైనా కొరకని ఆవును దూడను చూశాడు. వాటిని అడిగితే అవి అలానే చెప్పాయి. మరొక చోట అలాంటి ఆబోతును కనిపించింది. అది కూడా అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్లేసరికి 2 కొలనులు కనిపించాయి. ఒకదానిలోని నీరు ఇంకొక దానిలోనికి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఒక కొంగైనా వాలి లేదు. వాటిని అడిగితే అవి కూడా అలానే చెప్పాయి. ఇంకొంత దూరం వెళ్లేసరికి గాడిద, ఏనుగు కనిపించాయి. అవి కూడా తమకు అనంతుడెక్కడా కనిపించలేదని, కనిపిస్తే తమ దుస్థితిని చెప్పమని కోరాయి. అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ముసలివాని రూపంలో అనంతుడు వచ్చి చేయి పట్టి లేపి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన రాజభవనం వద్దకు తీసుకువెళ్లి అదృశ్యుడయ్యాను. అప్పుడు కౌండిన్యుడు అనంతుని వెతుకుచూ లోపలికి వెళ్లి చూసేసరికి అందమైన సింహాసనంపై సుందరమైన విగ్రహుని రూపంలో అనంతుడు దర్శనమిచ్చాడు. కౌండిన్యుడు అతడిని స్తుతించి నమస్కరించాడు. అనంతుడు అతనికి 4 పురుషార్థములను, శాశ్వత వైకుంఠాన్ని వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ చెప్పాడు. అంతా అనంతుడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలం అంతా శాస్త్రవాదంలోనే గడిపాడు. అందుకతడు వ్యర్థమైన మామిడి చెట్టై పుట్టాడు. చెవిటి నేలను దానమిచ్చినవాడు మరు జన్మలో మేతమేయని పశువైనాడు. శ్రీమంతుడై కూడా కొంచెమైనా దానం చేయనివాడు నీవు చూసిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్లే నీవు చూచిన చెరువులు. క్రోధం వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా తిరిగినవాడు ఏనుగుగాను జన్మించాడు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడు అయ్యావు కాబట్టి ఆ వృద్ధుని రూపంలో నీకు దర్శనమిచ్చి నా సంపూర్ణ దివ్య స్వరూపాన్ని నీకు దర్శింపచేశాను. అవన్నీ కూడా పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకుని పశ్చాత్తాపంతో కుమిలాయి కనుకనే వాటికి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాను. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. ఆ తర్వాత కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పినదంతా విన్న పాండవులు ద్రౌపదీదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది. అనంతుని కృప వలన తాము కోల్పోయిన రాజ్యమును తిరిగి సంపాదించుకోగలిగారు. కనుక సాయందేవ, నమ్మి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాన్ని పొందని వారే లేరు. కనుక నీవు కూడా కౌండిన్యస గోత్రికుడవే. కనుక మీ గోత్ర ఋషి అయిన ఆయన ఆచరించినట్లుగా నీవు ఆచరించి సత్ఫలితం పొందు అన్నారు. అప్పుడు సాయందేవుడు శ్రీగురుడు చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని ఆచరించి అక్కడి బ్రాహ్మణులకు సమారాధన చేసి ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. తర్వాత సాయందేవుడు భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి తాను మాత్రం శ్రీగురుని వద్దనే ఉండి జీవితాంతం ఆయన సేవ చేస్తూ కృతార్థుడయ్యాడు. నామధారక, శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడే. వారి మహిమకు సాధ్యాసాధ్యములు లేవు అని సిద్ధయోగి నామధారకునికి చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 43వ అధ్యాయం సంపూర్ణం. మంగళవారపు పారాయణం పూర్తి అయినది. జై గురుదత్త.